ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ ఎంక్వైరీ వేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీ ప్రభుత్వమే చాలా సార్లు అన్నది కేంద్ర జేబు సంస్థ సీబీఐ అని జెప్పేసి. మరి మళ్ళీ మీరే సీబీఐని ఎంక్వైరీకి పెట్టడానికి రీజన్? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమి సిబిఎస్ఈడి వేసినా, లేకుంటే విజిలెన్స్ వేసినా గూడా కక్ష సాధింపు అంటారు. హ్మ్. కక్ష సాధింపు చేస్తున్నారు మీరు పొలిటికల్‌గా కేసీఆర్‌నో, కేటీఆర్‌నో, హరీష్ రావునో ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు దీంట్లో. హ్మ్. స్టేట్ ఏజెన్సీ అని చెప్పేసి వాళ్ళు ఎన్నో సార్లు కామెంట్ చేశారు. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. హ్మ్. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మీరు మీ కంట్రోల్‌లో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ ఇది మీ కంట్రోల్‌లో పెట్టుకొని బీఆర్ఎస్‌ని బ్లాక్‌మెయిల్ చేసేద్దామన్న ఉద్దేశంతోటి మీరు బీఆర్ఎస్ కలిసి కొట్లాడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు. కనుక ఈరోజు ఘోష్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ పరంగా కొన్ని ఫైండింగ్స్ ఇచ్చింది. తర్వాత ఎన్‌డీఏసీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫైండింగ్ ఇచ్చారు. హ్మ్. ఈ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు గనక, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్స్ ఇన్వాల్వ్ అయ్యాను గనక సీబీఐకి రాస్తే వాళ్ళు ఏ విధంగానే చేసుకొని మా మీద ఇప్పుడు మేము ఏదో కక్ష సాధింపు ధోరణి అన్నట్టు అంటే మా మీద కేంద్ర జేబు సంస్థ అన్న మీరే సీబీఐ ఎంక్వైరీ అన్నప్పుడు అందులో పారదర్శకత ఉంటుందనేటువంటి నమ్మకం ఏంటి? అంటే పారదర్శకత అంటే ఇప్పుడు మరి మేము చేస్తే మా మీద అనవసరంగా ఇప్పుడు దాంట్లో తప్పులు జరిగినాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రూఫ్ అయింది. హ్మ్. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, ఎంత అయింది అమౌంటు, మరి ఇన్ని లక్షల కోట్లు ఎట్లయినాయని చెప్పేసి మరి అదే సీబీఐ ఏమీ జరగలేదు, అవినీతి ఏం జరగలేదు, తప్పులు జరగలేదు అని అంటే ఒప్పుకుంటారా? ఆటోమేటిక్‌గా సీబీఐ రిపోర్ట్ ఏది వచ్చినా కూడా అందులో